చాలా చర్చగా మారింది. మురళీ మనోహర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మురళీ మనోహర్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఏఆర్ రెహమాన్ కు పేరు ఇచ్చింది భారతదేశం, కీర్తి ప్రతిష్టలు ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది, ఆస్కార్ స్థాయికి వెళ్ళేంతటువంటి సపోర్ట్ ఇచ్చింది, పద్మ విభూషణ్లు ఇచ్చింది, పద్మశ్రీలు ఇచ్చింది, 15 ఫిల్మ్ఫేర్ అవార్డులు ఇచ్చింది. సో ఇదంతా కూడా భారతదేశం ఇచ్చింది, భారతదేశ ప్రజలు ఆయన అభిమానులు ఇచ్చింది. ఈవెన్ ఇప్పటికీ రెహమాన్ ఒకవేళ కన్సర్ట్ చేస్తే టికెట్ల కోసం కొట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి రెహమాన్ ఈ వ్యాఖ్యలు ఎట్లా చూడొచ్చు? ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం మాట్లాడదాం. బట్ ఇది బాలీవుడ్ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి రెహమాన్ ఈరోజు ఆ గుండెల్ని బాధ పెడుతూ మాట్లాడినటువంటి మాట ఎట్లా చూస్తున్నారు? రెహమాన్ చాలా గొప్ప సంగీత దర్శకుడు. నేను ఆయనను అభిమానిస్తాను. నాలాంటి వాళ్ళందరము మనం అభిమానిస్తాం. ముఖ్యంగా ఆయన యొక్క వందే మాతరము, రోజా లాంటి సినిమాలు ఎప్పటికీ మదిలో ఉండిపోతాయి అంతే. ఇంకొక పాట వందే మాతరము, పాతతరం వందే మాత్రం నాకు తెలుసు కానీ అది కూడా ఇప్పుడు పాడలేకపోతున్నా. ఆయన వందే మాత్రమే చాలా బాగా అనిపిస్తుంది, గుండెకు అద్దుకుంటుంది ఇప్పటికి కూడా. ఈవెన్ చెక్కిదే అనే పాట ప్రతిసారి ప్రతి సందర్భంలో వాడతాం. అందుకని ఇప్పుడు ఈ మాట అనేసి డిస్టర్బ్ చేశాడు ఆయన. మొత్తం ఈ జాతిని డిస్టర్బ్ చేశాడు. మా మనోభావాలను ఎంత డిస్టర్బ్ చేశాడంటే మామూలుగా కాదు. ఏదో ప్రేమించే అబ్బాయి చిన్న బేబీని ఎత్తుకుంటే వాడంటే అల్లారు ముద్దుగా ఉంటాడు, పైన ఏదైనా మలము అది చేసినా ఏమనిపించదు తల్లిదండ్రులకు. కానీ ఒక పెద్దోడిని నేను ప్రేమిస్తే, పెద్ద అయ్యాక ప్రేమిస్తే అటువంటి పనులు చేస్తే ఎట్లుంటుందో అట్లుంది ఇప్పుడు ఇది. నా మీద అది వాడిని ప్రేమిస్తుంటే, వాడు ఇష్టపడిని దగ్గర తీసుకుంటుంటే ఇట్లా మాట్లాడేసరికి ఏమనుకోవాలి? కమ్యూనిటీ హ్యాండ్ లో, కమ్యూనిటీ యొక్క చేతుల్లోకి వెళ్ళి పప్పెట్ గా మారాడా రెహమాన్ అని. ఎందుకంటే ఈ దేశంలో చరిత్ర అంతా అదే చెప్తుంది. ఎంతో ఎంతో అనుకువతో ఉండి ప్రజల మధ్య స్టార్డమ్ వచ్చేంత వరకు ఎదిగినటువంటి చాలా మంది ఈ కమ్యూనిటీ లీడర్లు ఇలాగే బిహేవ్ చేశారు. నేను జనరలైజ్ చేసి చెప్తున్నా. తమకు పేరు ప్రతిష్టలు వచ్చేంత వరకేమో ఇంకా ఏది ఎదురు లేదు, అందరూ ఆహా ఓహో అన్నంత కాలం ఏమీ లేదు. కానీ పద్మశ్రీలు, పద్మభూషణ్లు, పెద్ద పెద్ద అవార్డులు వచ్చేసి ఇంకొకసారి స్టార్డమ్ వచ్చేసాక ఎందుకో నాలుక వక్రమైపోతుంటది. మీరన్న మురళీ మనోహర్ గారు, మీరన్న మాటకు నేను ఒక ఉదాహరణ చెప్తా. అందుకని స్టార్డమ్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎందుకు ఇట్లాంటి కామెంట్స్ చేస్తారు, ఇట్లాంటి విక్టిమ్ కార్డ్ని ఎందుకు వాడుతూ ఉంటారు? మోరోవర్ వీళ్ళు ఆ దేశం అప్పటి వరకు ఎంతో ఇస్తుంది, బట్ వీళ్ళు దేశానికి ఏమి ఇస్తున్నారు అన్నదే ఈరోజు ఈ మాటల్లో కనిపిస్తోంది. ఉస్మాన్ ఖ్వాజా పాకిస్తాన్లో జన్మించినటువంటి వ్యక్తి. ఆస్ట్రేలియా క్రికెట్లో అసలు ఫస్ట్ ముస్లిం వ్యక్తి, ఆయన ఆడినటువంటి వ్యక్తి. ఆయన కూడా బయటకు వచ్చి, అంటే ఆయన ఆట తీరు బాగాలేకనో లేదంటే రకరకాల కారణాలు అయి ఉండొచ్చు, ఆయన కూడా బయటకు వచ్చి నేను ముస్లింని కాబట్టే నా మీద ఇట్లాంటి విమర్శలు చేస్తున్నారని చెప్పేసి ఆస్ట్రేలియా క్రికెట్ను ఇబ్బంది పెడుతూ వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ ఆయన రిటైర్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు వైభవంగా ఉన్నంత కాలం ఇవన్నీ గుర్తురావు. ఎప్పుడైతే వాళ్ళ మీద విమర్శలు స్టార్ట్ అవుతాయో ఆ రోజు వాళ్ళు ఇట్లాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో మీరు అన్న మాటకు నాకు ఉస్మాన్ ఖ్వాజా క్రికెటర్ ఇష్యూ కూడా కనిపిస్తుంది, సేమ్ టు సేమ్. పక్కా మీరు అజహరుద్దీన్ ఎవరు? మన దేశం ఎత్తుకోలేదు, తలపైన పెట్టుకున్నాం మనం. మన తలపైన పెట్టి మోసుకున్నాం. కెప్టెన్ గా ఆయన కొడుతూ ఉంటే మనం విజిల్ కొట్టాం, ఆయనకు చప్పట్లు కొట్టాం, పిచ్చెత్తిపోయాం. ఇంతగా ఆదరిస్తే ఆయనకు ఏవో కేసుల్లో ఇరుక్కున్నాడు, ఎలా ఇరుక్కున్నాడో మనకు తెలియదు. మన అభిమానులుగా మనకి ఏ విషయం తెలియదు. ముస్లిం అయినందుకే నన్ను ఈ కేసులో ఇరికిస్తున్నారు అంటే ఎంత దారుణంగా ఉంటది. నా దేశాన్ని నువ్వు అట్లా అంటే, నా దేశమే కదా నేను ఎత్తుకున్నావు, నిన్ను ప్రపంచానికి చూయించింది, నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడితే ఎట్లా అనిపిస్తుంది? అందుకే నేను ఏమంటున్నానంటే కమ్యూనిటీ బాధ్యత ఇది. ఇలాంటి వాళ్ళను మీరు పర్వర్ట్ కాకుండా చూసుకో, మీరే తయారు చేస్తున్నారా అట్లా అని నేను మాట్లాడుతున్నాను. ఇది కమ్యూనిటీ బాధ్యత. అప్పటి వరకు ప్రేమించిన వ్యక్తులను జాత్యాహంకారం లాగా వాళ్ళు చిత్రీకరిస్తూ మాట్లాడుతున్నారు. వాళ్ళకి అవకాశాలు తగ్గేసరికి, వాళ్ళ మీద విమర్శలు వచ్చేసరికి ఈ కార్డును బయట పెడుతున్నారు. మరొకటి విషయం అండి, మీరు ఉన్నది కాంపిటేటివ్ యుగంలో. సినిమా ప్రపంచం అనేది డబ్బుతో నడుస్తుందండి. నేను నా పర్ఫార్మెన్స్ నేను చేయలేకపోయినా నన్ను చూడాలి, నా పాట వినాలి, నా మాట వినాలి అని మీరు భరించాలి అంటే కుదరదండి. నేను ఎన్టీఆర్ కుమారుడినైనా నన్ను భరించలేరు ప్రేక్షకులు. ఎందుకు అని అంటే నాలో కళ ఉంటేనే ఎంజాయ్ చేస్తారు.
నేను తప్పకుండా ఇది చేస్తాను. కనుక మీరు మారుతున్న కాలంతో ఎప్పుడైనా కూడా మీరు కమ్యూనిటీ విషయాన్ని తీసుకొచ్చారు, కమ్యూనల్ కలర్ వేస్తున్నారు. కమ్యూనల్ కాదు కావాల్సింది ఇప్పుడు కాంపిటీషన్ చూడండి. మీరు కాంపిటీషన్ లో ఎగ్జిస్ట్ కాలేకపోతున్నారా? తరాలు మారుతున్నాయి కదా, మనుషులు మారుతున్నారు కదా, మనుషుల అభిరుచులు మారుతున్నాయి కదా. ఆ కనుక యువత యొక్క కోరికలు మారుతున్నాయి కదా, యువత యొక్క ట్రెండ్ మారుతుంది కదా. మరి మారుతూ ఉన్నప్పుడు మీరు మీ సంగీతాన్ని కూడా మీరు ఏదైనా మార్చుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ అంటాం. సెకండ్ ఇన్నింగ్స్ అందరికీ సాధ్యం కాదు. కొందరు రజనీకాంత్ లాంటి వాళ్ళకు వీళ్ళకు సెకండ్ ఇన్నింగ్స్ కాదు, థర్డ్ ఇన్నింగ్స్ అయినా వాళ్ళకి ఇక్కడ ఇంకొక పాయింట్, మీరు సెకండ్ ఇన్నింగ్స్ అన్నారు కాబట్టి మొన్నటికి మొన్న రోహిత్ శర్మ మీద, విరాట్ కోహ్లీ మీద కూడా కామెంట్లు వచ్చినాయి. ఇక వీళ్ళు రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే, ఆట తీరు తగ్గింది, వీళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గింది, పూర్ ప్రాక్టీస్ నడుస్తోంది, పూర్ పర్ఫార్మెన్స్ నడుస్తోందని. అట్లాంటి వాళ్ళే ఈ రోజు నిలుచున్నారు. మళ్ళీ నెక్స్ట్ వరల్డ్ కప్ కూడా ఆడతామని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నటువంటి పరిస్థితి. 2.0 చాలా మందికి అవకాశం వస్తుంది, ఆ టైం తీసుకొచ్చుకోవాలి. మరోవర్ రెహమాన్ విషయంలో క్రియేటివిటీ తగ్గింది, ఎక్కువ కాస్ట్ చార్జ్ చేస్తారు అన్న కామెంట్లు ఉన్నాయి. అండ్ రజనీకాంత్ కి సంబంధించి రోబో 2 సినిమా రిలీజ్ అయినప్పుడు హిందీ ప్రేక్షకులంతా కూడా రెహమాన్ చాలా విమర్శించారు. ఆయన హిందీలో కంపోజ్ చేయలేకపోతున్నారు, రజనీకాంత్ ఫ్యాన్స్ చాలా మంది తిరగబడ్డారు. అట్లాంటి టైంలో రజనీకాంత్ సినిమాలకు పనిచేయడం ఒక నరకం అన్నటువంటి కామెంట్ను కూడా రెహమాన్ చేశారు అని రజనీకాంత్ అభిమానులు చాలా మంది ఫైర్. ఇక్కడ మారాల్సింది అభిమానులు కాదు, మారాల్సింది ఆయన ఆ బాణీ మారాలి, ఆయన వ్యవహార శైలి మారాలి, ఆయన పనిచేసే విధానం మారాలి. అది మారకుండా ఈరోజు జాత్యాహకారాన్ని చూపిస్తూ భారతీయుల్ని, హిందూ మతాన్ని రెచ్చగొడుతూ మాట్లాడు, కించపడుతూ మాట్లాడు. తనేదో అఫ్కోర్స్ తను కూడా హిందూ మతం నుంచి పోయినటువంటి వ్యక్తే మళ్ళీ. దిలీప్ కుమార్ ఎగ్జాక్ట్లీ. అయితే మీరు అన్నది కరెక్ట్. అయితే ప్రాక్టికల్ గా ఆలోచించాలి. మార్కెట్ నిర్ణయం చేస్తుందండి. ఇది మార్కెట్ ఫోర్సెస్ మీరు ఎగ్జిస్ట్ అవుతారా కాదా అని నిర్ణయం చేస్తుంది. ప్రేక్షకులు, ప్రజలు వచ్చినప్పుడే కదా మీకు ఆదరణ లభించేది, లేకపోతే ఎందుకు లభిస్తుంటుంది? ఇప్పుడు యంగ్స్టర్స్ వచ్చారు, ఆ త్రివేది లేకపోతే ప్రీతం లాంటి యువకులు వచ్చేసి ఉర్రుత లోగిస్తా ఉన్నారు. మరి మీరు మిమ్మల్ని మిమ్మల్ని కొనసాగించాలంటే ఎంతమంది ఆ విధంగా వెళ్ళిపోలేదండి? పాత అనుమానిక ఎక్కడ ఇప్పుడు, లేకపోతే వీళ్ళంతా ఎక్కడ పోయారు? పాత వాళ్ళంతా కూడా పోయే వాళ్ళు పోతూనే ఉన్నారు కదా. మరి మీరు ఇంకా శాశ్వతంగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? ఒకవేళ ఉంటే మార్చుకోండి, పద్ధతులు మార్చుకోండి, న్యూ జనరేషన్ కు తగ్గట్టుగా. ఇప్పుడు ముస్లింలు అన్ని రంగాల్లో ఈ దేశంలో పాలించారు, రూల్ చేశారు. 3 ఖాన్లు 3 దశాబ్దాలు రూల్ చేశారు సినిమా వాళ్ళను. బాలీవుడ్ మీరు ఈ రోజు అంటున్నారు కదా, బాలీవుడ్ ఈ రోజు కూడా సల్మాన్ ఖాన్, ఫారూక్ ఖాన్, ఇదే షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ల పేర్లు ఇంకా ఉన్నాయి. వాళ్ళే కింగ్స్ ఆఫ్ బాలీవుడ్, వాళ్ళే అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఇంతకు మించి ఇంకేం లేదు. మోరోవర్ సార్ మీరు అన్నారు కాబట్టి ఇంకొక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నా. అతిఫ్ అస్లాం ఐ థింక్ సో పేరు, పాకిస్తానీ సింగర్ భారతదేశంలో పాటలు పాడి ఆయన ఇక్కడ ఒక స్టార్ అయినటువంటి వ్యక్తి. అట్లాంటి పాటలను కూడా భారతదేశం ఆదరించింది. భారతీయుడు ఎంజాయ్ చేయలేదా? ఈ దేశం తలనెత్తుకోలేదా? అరే ఎవరు ఏ దేశం అని చూడడం లేదు, ఏ మతం అని చూడడం లేదండి. ఒక్క విషయం నేను చెప్తున్నా, భారతీయులు కల్మషం లేని వాళ్ళు ఏది చూడరు. నీ రంగు, రుచి, వాసన ఏది తెలియదు. నీ మ్యూజిక్ లో దమ్ ఉంటే దాన్ని ఎత్తుకుంటారు, లేకపోతే ఎత్తుకోరు. ఒక్కొక్కసారి అలాగే పర్ఫామ్ చేస్తే బండకు కూడా కొడతారు. క్రికెటర్స్ నే బండకు కొట్టారు. పోరా బాబు, ఇంకా ఎన్ని రోజులు ఆడతావు, టుక్కు అని ఏం ఆడతావు అని చెప్పేసి ఎవరిని ఎత్తుకున్నారో వాళ్ళనే బండకు కొట్టారు. ఇది మార్కెట్ నడుపుతుంది. మార్కెట్ డిమాండ్ ప్రకారం నడుస్తుంది తప్పితే మీ ఇష్టాలు ఒకసారి మీరు పడిపోతుంటే వెంటనే మీకు లేనివన్నీ గుర్తొస్తుంటాయి. అసలు నేనేమంటున్నాను, ఈయన పైన చేసే అటువంటి పెద్ద ఆరోపణలో కంగన ఏం చెప్పిందండి? ఎమర్జెన్సీ సినిమా ఆమెది, అద్భుతంగా ఎమర్జెన్సీ పైన సినిమా తీస్తే ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఈయన. ప్రాపగండా అన్నారన్న కామెంట్ కూడా రెహమాన్ చేశారంట. కాదు, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. పైగా నేను ఇటువంటి దీనికి ఆయన పొలిటిసైజ్ అయ్యాడు. ఆమె ఏమన్నదంటే, మీరు స్టోరీ వినండి, తర్వాత నో అనండి అని. నో అనే స్టోరీ వినలేదు. పైగా పిచ్చి కామెంట్లు అన్ని చేశాడు. వాళ్ళ మదర్ ఈ రోజు కూడా వెరీ పాపులర్ వీడియోలు ఉన్నాయి, మీరు కావాలంటే చూడొచ్చు. ఆమె ఎవరైతే డైరెక్టర్లు అవమానించబడ్డారో ఇంటికి వెళ్ళి నీ నుదుటిన ఇది బొట్టు తొలగించి లోపలికి రండి అని చెప్పింది ఆమె. ఎంతో మందిని చెప్పింది, అట్లా ఒక్కరిని కాదు. ఇది వాళ్ళ ఇంట్లో సమస్యలు ఉన్నాయి.
ఆయన దగ్గర సమస్యలు ఉన్నాయి, మతం సమస్యలు ఆయనకున్నాయి, దేశ ప్రజలకు లేవు అసలు.